టాక్ 1. మన జీవితంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో విచిత్రమైన సంఘటనలు, నమ్మలేని నిజాలు, కథలు, జీవితాలు చూశాము. అలాగే అతి గుప్తంగా ఉన్న రహస్య యోగ విద్య గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే యోగులకే యోగి అయిన మహోతార్ బాబాజీ గారి ప్రియమైన శిష్యుడు యోగిరాజా శ్రీ శ్యామాచరణ్ లహరి జీవిత చరిత్ర గురించి కూడా మనం మాట్లాడదాం. మరియు వారు సాధన సమయంలో 26 డైరీలు సాధన అనుభవాలు కూడా ఆయన రాసుకున్నారు. శ్యామాచరణ్, ఇలా రా. కొండగట్టులో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారుమోగుతున్నది. శ్యామాచరణులు ఆశ్చర్యపోయారు. దట్టమైన అడవి పెరిగిన ఈ కొండ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచేవారెవ్వరు? అసలు తాను పేరు ఎలా తెలిసింది? ఇంతలో కొండ కొమ్మన సౌవ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండటం కనిపించింది శ్యామాచరణులకు. ఆయననే తనను పేరు పెట్టి పిలుస్తున్నారు అని అనిపించింది. కార్యకారణ సంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణులు మనసులో ఒక విచిత్రమైన శంకతో ఊగిసలాడుతుంది. ఈ సంశయ స్థితిలోనే శ్యామాచరణులు ముందడుగు వేశారు. కొండ కొమ్మకు చేరేసరికి అక్కడ ఒక మహాముని సిద్ధ మహాత్ములు మధుర దారాహంతో తమను దగ్గరికి పిలిచారు. ఆ మహర్షి నేత్రాల్లో పితృప్రేమ తలుక్కుమంటున్నది. ఎక్కువ కాలం ఎడబాటు అనుభవించిన తర్వాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినట్టు తండ్రికి కలిగినంత ఆనందం ప్రసన్న చిత్తులై ఆ మహాముని కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరణులను ఆప్యాయంగా దగ్గరికి చేరబిల్చారు. తర్వాత ఆ మహర్షి ఇలా అన్నారు. ఏమిటి శ్యామాచరణ్, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇక్కడికి ఎప్పుడు రాలేదా? ఇంతకు ముందెప్పుడు వచ్చినట్లు కూడా గుర్తుకులేదా? ఈ పులితోలును, ఈ కమండాలని కూడా గుర్తుపట్టలేక పోతున్నావా? అంత మర్చిపోయావా అని ఆ సౌమ్యమూర్తి అన్నారు. శ్యామాచరణులు ఏది గుర్తుపట్టలేకపోయారు. నేనైతే ఇక్కడికి ఎప్పుడు రాలేదండి అన్నారు. చూడు శ్యామాచరణ్, ఇదంతా మహానాటకం. అదే నీ జ్ఞానానికి ముసుగు కప్పేసింది. ఆ తర్వాత ఆ మునివరులు మెల్లగా శ్యామాచరణులని తాకారు. ఒక్క రెప్పపాటులో శ్యామాచరణులు ఎదుట ఉన్న సమస్త విశ్వము అదృశ్యమైపోయింది. అప్పుడే పూర్వజన్మ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి శ్యామాచరణులకి. ఆ వెంటనే శ్యామాచరణుల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. చటుక్కున మునివరుల పాదాల మీద వాలారు. జన్మాంతరాల ఆత్మీయ వ్యక్తిని మళ్ళీ ఈనాడు కలుసుకున్నట్లు అనిపించింది శ్యామాచరణులకి. అనేక యుగముల కాలంలో దుఃఖితుడైన సంసారి తనలో దేవతను చేరి ఇలా ప్రార్థిస్తాడు. మహాప్రభు, అంతర్యామి, మేము సంసార జీవితం గడుపుతూనే నిన్ను పొందడానికి వీలైన సాధనా మార్గం మాకు చూపించు. సంసార జీవితానికి దూరమైన మేము సాధన చేయలేం. అందుచేత మహాప్రభు తాము స్వయంగా గృహస్థ జీవితం చేస్తూ ఇతర గృహస్థులకు
ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన మార్గాన్ని చూపించే మార్గదర్శి నెవరినైనా పంపు. ఇప్పటిదాకా మనుష్యుడి ద్వారా అనుభవము జ్ఞానము ప్రాప్తి ఉన్నప్పటికీ మార్గదర్శకులు వచ్చిన వాళ్ళంతా ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళే, సన్యాసులో లేదా గృహస్థాశ్రమాలుగా ఉంటూ ఇతరుల మీద పూర్తిగా ఆధారపడి బతుకు గడుపుకుంటున్న వాళ్ళు అవుతూ వచ్చారు. కానీ మామూలు గృహస్థుడిలా తాను వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళకు దారి చూపించగలగలం మార్గదర్శకుడు ఈ యుగంలో బొత్తిగా కనిపించడం లేదు. బహుశా ఇంతకాలానికి ఆ దేవత తన ప్రార్థన విన్నట్టుంది. ఇందువల్ల ఇప్పుడు కృష్ణానగర్, బెంగాల్ దగ్గరలో షెర్నీ గ్రామంలో గృహస్థుడైన ప్రతి ఒక్క వ్యక్తి అపరిమిత ఆనందంలో మునిగి ఉన్నాడు. గ్రామంలోని స్త్రీ పురుషులందరూ దేవశిశు రూపం ధరించి ఈ భూమి మీద అవతరించిన మహాజ్యోతి అయి వెలుగుతున్నట్టు దర్శనమిస్తుంటారు. నేను మీ మధ్యనే ఉంటాను, మీలాగే ఉంటాను అన్నది ఆ దేవ శిశువు అమరవాణి. మీకు దూరమై మీ నుంచి వేరుపడి మళ్ళీ మీ మధ్యకే వచ్చి మార్గం చూపించే వాళ్ళను నేను మీకు దూరం చూపించను. కానీ మీ వంటి గృహస్థులు సంసార జీవనం సాగిస్తూ దుఃఖాలు, కష్టాలు, పేదరికం, శ్లోకం, క్లేశం సహిస్తూ జీవితాన్ని ఎలా గడుపుతుంటారో అలా నేను కూడా అలాంటి స్థితిలోనే ఉంటూ మీకు ఈశ్వర ప్రాప్తికి సాధనా మార్గం చూపిస్తాను. శ్యామాచరణులు క్రీస్తు శకం 1828 సెప్టెంబర్ 30 నాడున ఈ దేవ శిశువు షెర్నీ గ్రామం కాపురస్తులైన గౌర్ మోహన్ లహరి గారి ఇంట్లో రెండో భార్య ముక్తి కాశీదేవి గర్భాన జన్మించారు. గౌర్ మోహన్ గారు మొదటి భార్యకు 2 కొడుకులు, చంద్రకాంత్, శారదా ప్రసాద్, ఒక కూతురు ఉన్నారు. మొదటి భార్య తీర్థయాత్రల్లో ఉండగా మధ్యలో చనిపోయారు. భార్య చనిపోయిన కొంతకాలానికి గౌర్ మోహన్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. సుమారు 5 ఏళ్లకు రెండో భార్యకు సులక్షణ అనే కూతురు పుట్టింది. ఈ విధంగా గౌర్ మోహన్ గారికి 2 భార్యల వల్ల 3 కొడుకులు, 2 కూతుర్లు కలిగారు. శ్యామాచరణ తండ్రి గారు గౌర్ మోహన్ గారు సదాచారులు, నిష్ఠావంతులు, ధర్మపరాయణులు, పూజలు పునస్కారాలు ఎప్పుడు మునిగిపోయి ఉండేవారు. యోగ మార్గ సాధన పట్ల విశేషంగా మొగ్గు చూపేవారు. గ్రామమంతా పుణ్యతీర్థస్థానంగా మారిపోయినట్లు అక్కడి స్త్రీ పురుషులందరూ ఆరోగ్యంగా కాంతిమంతంగా ఉన్న పచ్చని పాపని చూడటానికి లహరి గారి ఇంటికి గౌర్ మోహన్ లహరి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. గౌర్ మోహన్ గారు పూర్వీకులందరూ ధర్మపరులు. సమయానుకాలంగా వారి మధ్య తీర్థయాత్రలు చేస్తుండేవారు. కానీ అప్పట్లో ఇప్పటి మాదిరిగా తీర్థయాత్రలు అంత ఈజీగా సులువు కావు, సౌకర్యంగా సాగేవి కావు. ఎంచేతంటే అప్పట్లో భారతదేశంలో రైలు బళ్ళు లేవు. తీర్థయాత్రికులకు కాలినడకన కానీ నావ మీద కానీ వెళ్ళవలసి వస్తుండేది. దారుల్లో
దొంగల భయం, క్రూరులైన బందిపోట్ల భయం కూడా ఉంటుండేది. అయినా జనం యాత్రలు చేస్తూనే ఉండేవారు. గౌర్ మోహన్ గారి తండ్రిగారు కూడా తీర్థయాత్ర కోసం 1-2 సార్లు సకుటుంబంగా కాశీ వెళ్ళారు. అందుచేత గౌర్ మోహన్ గారికి కాశీ నగరంలో పరిచయం కొత్త ఏమీ కాదు. గౌర్ మోహన్ గారు ఆర్థిక స్థితి బాగానే ఉండేది. షిర్డీలో భూవసతి ఉన్నప్పటికీ కూడా వారు కాశీలో నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకోవడానికి కారణమేమిటో చెప్పలేం. కానీ వాటిలో 2 కారణాలు మాత్రం మనకి తెలుస్తాయి. మొదటి కారణం ఏమిటంటే, శ్యామాచరణునికి 5 ఏళ్ల వయసున్నప్పుడు గౌర్ మోహన్ గారు రెండో భార్య ముక్తికాశీదేవి గారి మరణం సంభవించింది. అయితే ఆవిడ కాశీలో మరణించారు. షిర్డీలో మరణించారో తెలుసుకోవటానికి ఆధారం లేదు. పైగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత గౌర్ మోహన్ గారికి సంసారం మీద విరక్తిభావం ఏర్పడింది, వైరాగ్యభావం ఏర్పడింది. రెండో కారణం ఏమిటంటే, ధర్మకాభాస ప్రబలం కావడం, కాశీతో పూర్వ పర్యాయం ఉండటం కావచ్చు. అయితే మరో కారణం కూడా ఊహించవచ్చు. ఆ కాలంలో లహరి కుటుంబం వారి పరిస్థితి తలకిందులయ్యింది. వారి ఇల్లు ఏటి ఒడ్డున ఉండటం వల్ల ఒక్కసారి పెద్ద వరదలు వచ్చి ఆ ఇండ్లన్నీ మునిగిపోయాయి. దీన్ని బట్టి వారు అదృష్టాన్ని వెతుక్కుంటూ కాశీ వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు అని చెప్తారు కొందరు. అయినప్పటికీ ఇది ఏమంత తగిన కారణం కనిపించదు. ఎందుకంటే ఈ మాదిరిగా అదృష్టం తలకిందులైనప్పుడు కూడా సాధారణంగా ఎవరు తమ పూర్వీకుల స్థావరాలను వదిలి పెట్టి వెళ్ళరు. విశేషించి గౌర్ మోహన్ గారి విషయంలో భూమి పోయినంత మాత్రాన ఊరు విడిచిపెట్టి పోవాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. కావాలంటే మరో కొత్త ఇల్లు కట్టుకోగల స్థితి లేకపోలేదు. అందుచేత పైన చెప్పిన మొదటి 2 కారణాలు ఏదో ఒక దాని మూలంగా వారిలో ధర్మకభావ బలపడి ఉంటుందని ఊహించవచ్చు. కాశీతో పూర్వపరిచయం ఉండడంనే ఉంది. ఈ కారణంగా కూడా వారు కాశీవాసులు కావడానికి నిశ్చయించుకున్నారు. నిజానికి కారణం ఏదైనా కావచ్చు. మొత్తం మీద వారు దీర్ఘమైన జలమార్గంలో పడవ మీద ప్రయాణం చేసి కాశీ వచ్చారు. అక్కడ అంతకు ముందే వారి పెద్ద కొడుకు చంద్రకాంతుడు మదన్పూర్లోని సీమన్ చౌహట్లో ఒక ఇల్లు కొని ఉంచాడు. కాశీ వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటుండేది. షిర్డీ గ్రామంలో వరదల్లో గౌర్ మోహన్ గారి భూసంపత్తిలో బాటు వారి ఇలవేల్పైన శివుడి ఆలయం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. బహుశా కీర్తి శకం 1840 సంవత్సరంలో కావచ్చు. ఆ ఊళ్ళో ఉండే ఒక శివభక్తుడు నదీ గర్భంలో ఉన్న ఆ శివలింగాన్ని బయటకు తీసి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవస్థానం షిర్డీ గ్రామంలో శివతల అనే పేరు విఖ్యాతమవుతుంది. సర్వసాధారణ సంపత్తి రూపంలో పరిణతమవుతుంది. చాలా కాలం పాటు కాశీలో నివాసం ఏర్పరచుకొని ఉన్న కారణంగా ఇక్కడ షిర్డీలో ఇంటి సంగతి చూసేవాళ్ళు లేక జమీందారీ కూడా చేతిలో నుంచి జారిపోయింది. శ్యామాచరణులకి 5 ఏళ్లు నిండగానే గౌర్ మోహన్ గారు కొడుకు విద్యాభ్యాసం గురించి ఆలోచన మొదలుపెట్టారు. వారి స్వయంగా విద్వాంసులు. అందుచేత విద్యా సంపత్తి విలువ వారికి బాగా తెలుసు. కానీ ఆ కాలంలో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, చాందన
చాందన. ఆ పరిస్థితుల్లో గౌర్మోహన్ గారి జమీందారీ హరి హరించిపోతూ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు కుర్రవాడికి సంపాదనకు ఉపయోగపడే చదువు చెప్పించాలని శ్యామాచరణ తండ్రిగారు నిశ్చయించుకున్నారు. ఎందుచేతంటే ఇంగ్లీష్ చదువుకున్నవాడికి నౌకరీ దొరకడం చాలా సులువుగా ఉండేది. గౌర్మోహన్ గారి మనసులో భాష విషయంలో చాదస్తం ఏమీ లేదు. అందుచేత వాళ్ళు కాలమాన పరిస్థితులకు అనుకూలమైన చదువు చెప్పించడానికి కొడుకును గరుడేశ్వర్ మొహల్లాలో భూకైలాస్ జయనారాయణ ఘోషాల్ స్థాపించిన జయనారాయణ ఇంగ్లీష్ పాఠశాలలో చేర్పించారు. ఆ తర్వాత శ్యామాచరుణ్ణి 12 వయసులో గవర్నమెంట్ సాంస్కృతిక కాలేజీలోని ఇంగ్లీష్ స్కూల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్ కాలేజీగా మారింది. క్రీస్తు శకం 1848 సంవత్సరం వరకు, అంటే 8 సంవత్సరాల కాలం ఈ కాలేజీలోనే ఆయన చదువుకున్నారు. యోగిరాజ శ్యామాచరణ్ లహరి.